హాయ్ వేర్ యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. రెడ్ ఫోర్ట్ ఈ పేరు వినగానే మనం అందరం వెంటనే క్యాచ్ చేసేది ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ని. కానీ మన ఇండియాలో రెడ్ ఫోర్ట్ ఈ ఢిల్లీలో ఉన్న ఫోర్టే కాదు, ఇంకోటి కూడా ఉంది. ఇది ఆగ్రాలో ఉంది. చెప్పాలంటే మన ఇండియాలో ఉన్న ఫస్ట్ రెడ్ ఫోర్ట్ ఈ ఆగ్రాలో ఉన్న ఫోర్టే. ఇదే ఫస్ట్ రెడ్ ఫోర్ట్. కానీ మనం ఎక్కువగా ఢిల్లీలో ఉన్న ఫోర్ట్నే రెడ్ ఫోర్ట్గా ఫిక్స్ అయిపోయాం. దానికి కారణం మనకు ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ పేరే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మన స్వాతంత్ర దినోత్సవం అంటే ఆగస్ట్ 15 రోజు మన దేశ ప్రధాని ఈ ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ పైనే జెండా ఎగరవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సో అలా మనం ఈ ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్నే ఫిక్స్ అయిపోయాం. మన ఇండియాలో ఒకే రెడ్ ఫోర్ట్ ఉందని. ఈ ఆగ్రాలో ఉన్న రెడ్ ఫోర్ట్ గురించి ఎవరికీ తెలియదు, కానీ ఫస్ట్ రెడ్ ఫోర్ట్ మన ఇండియాలో ఇదే. నేను ఇప్పుడు ఆ ఫోర్ట్ దగ్గరే ఉన్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నదంతా ఆ ఫోర్ట్కి సంబంధించిన కాంపౌండ్ వాల్సే. నేను ఆగ్రాలో ఈ ఫోర్ట్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాను. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తోంది ఫోర్ట్ ఎంట్రన్స్. ఎంటర్ అవ్వాలంటే టికెట్ తీసుకోవాలి. సో టికెట్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాను. క్రౌడ్ ఉన్నారు కానీ ఎక్కువగా కనిపించట్లేదు. ఇన్సైడ్ అంటే ఫోర్ట్ ఇన్సైడ్ ఎంతమంది ఉన్నారో వెళ్ళి చూడాలి. ఇది క్లాక్ రూమ్. మనం లగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేసి వెళ్ళచ్చు. ఇక్కడ కనిపిస్తున్నది టికెట్ కౌంటర్. ఇక్కడ సైన్ బోర్డ్స్లో ప్రైజ్ లిస్ట్ ఉంది. అడల్ట్స్ అయితే 50, చిల్డ్రన్స్కి టికెట్ లేదు బిలో 15 years ఉంటే. ఇంకా ఫారెన్ సిటిజన్స్కి 650 అంట. అలాగే ఫ్రైడే టైంలో ఇక్కడ ఇండియన్ సిటిజన్స్కి అయితే 40 రూపీస్, ఫారెన్ సిటిజన్స్కి అయితే 600. టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాను. ఇక్కడ చెకింగ్ కూడా ఉంటుంది. టికెట్ చెకింగ్ అలాగే మనల్ని కూడా చెక్ చేస్తారు. కొన్ని ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి లోపలికి తీసుకెళ్ళకూడదని. అవి ఏమన్నా తీసుకెళ్తుంటే వీళ్ళు ఇక్కడ ఆపి వాటిని తీసేస్తున్నారు. ఫోర్ట్ అయితే చాలా పెద్దది. ఎంతమందికి తెలుసో ఈ ఆగ్రా ఫోర్ట్ గురించి నాకైతే తెలియదు. ఇది ఫోర్ట్ ఎంట్రన్స్. ఎలా ఉందో చూడండి. ఈ వాల్స్ చూడండి ఒక్కొక్కటి ఎంతెంత హైట్ ఉన్నాయో. ఇక్కడ మేము ఎంటర్ అవుతున్న ఈ ఎంట్రన్స్ని అమర్ సింగ్ గేట్వే అంటారు. టోటల్ ఈ ఫోర్ట్ని రెడ్ శాండ్ స్టోన్తో బిల్డ్ చేశారు. సో ఫోర్ట్ మ్యాక్సిమం మనకు రెడ్ కలర్లోనే ఉంటుంది. కానీ ఇన్సైడ్ కొన్ని కన్స్ట్రక్షన్స్ మాత్రం వైట్ మార్బల్తో బిల్డ్ చేశారు. అలాగే డెకరేట్ చేయడానికి కూడా వీళ్ళు వైట్ మార్బల్ని యూజ్ చేశారు కొన్ని ప్లేసెస్లో. ఇక్కడ కనిపిస్తున్నదంతా ఈ కోటకు సంబంధించిన ఎంట్రన్సే. నేను ఇంకా లోపలికి ఎంటర్ అవ్వలేదు. ఆల్రెడీ చెప్పాను ఫోర్ట్ చాలా పెద్దదని. మన ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ఫోర్ట్స్లలో ఇది కూడా ఒకటి. ఇప్పుడు నా ముందుకొచ్చి నన్ను ఆపిన అతను ఇక్కడ గైడ్. మీకు ఈ ఫోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్ కావాలేమో అని అడుగుతున్నారు. నాకైతే నీడ్ లేదు. మ్యాక్సిమం ఈ ఫోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు. మీకు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఫోర్ట్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ ఈ ఫోర్ట్ ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. అంతేకాదు ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఈ ఫోర్ట్ టోటల్ రేడియస్ 94 acres. కానీ మనల్ని టోటల్ ఈ ఫోర్ట్ మొత్తం విజిట్ చేయడానికి అలో చేయరు. మ్యాక్సిమం ఒక 30 to 40% మాత్రమే మనం ఈ ఫోర్ట్లో విజిట్ చేయగలం. ఇదంతా ఇండియన్ మిలిటరీ హ్యాండ్ ఓవర్లో ఉంది ఈ ఫోర్ట్. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఈ ఫోర్ట్ని విజిట్ చేయడం. ఇక్కడున్న ఈ కన్స్ట్రక్షన్స్ని, ఇంకా ఈ ప్లేసెస్ని, ఈ వేని చూడండి, అలాగే ఈ వాల్స్ చూడండి. ఇప్పుడు మనకి ఇవన్నీ ఇలా కనిపిస్తున్నాయి, కానీ ఆ కాలంలో ఇవన్నీ ఎలా ఉంటాయో ఒకసారి థింక్ చేయండి. ఇక్కడ చాలా మనకు గదులు కనిపిస్తాయి. అప్పట్లో వాటిని వీళ్ళు ఏ విధంగా యూజ్ చేశారో నాకు అర్థం కావడం లేదు. చాలా ఉన్నాయి స్టార్టింగ్లో. ఈ వాల్స్కి సంబంధించి కొన్ని ప్లేసెస్లో కూడా మనకు కొన్ని ఎంట్రన్సెస్ కనిపిస్తున్నాయి. అవన్నీ మ్యాక్సిమం క్లోజ్లోనే ఉన్నాయనుకోండి. విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళైతే ఉన్నారు చాలామంది. నాకు క్రౌడ్ కనిపిస్తుంది, కాకపోతే మరీ క్రౌడీగా లేదు. ఇక్కడ ఎండ మాత్రం మామూలుగా లేదు, భయంకరమైన హీట్గా ఉంది. ఆగ్రా అంటేనే హీట్. ఆల్రెడీ ఈ ఆగ్రాలో ఉన్న లొకేషన్కి సంబంధించిన నా లాస్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడున్న టెంపరేచర్స్ గురించి. మీలో ఎవరన్నా ఈ ఆగ్రాని విజిట్ చేయాలనుకుంటే వింటర్ సీజన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ నేను వెళ్తున్న ఇవే ఎంట్రన్స్ కాదంట. సో వెనక్కి వచ్చేస్తున్నాను. మనం ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ ఈ ఆగ్రా ఫోర్ట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన సైన్ బోర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజెస్లో ఉన్నాయి ఈ సైన్ బోర్డ్స్. నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను. అక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఆ లొకేషన్స్ మాత్రమే మనం విజిట్ చేయడానికి అలో చేస్తారంట. సో అక్కడికే వెళ్తున్నాను. ఇంకా ఈ ఆగ్రా ఫోర్ట్కి సంబంధించిన హిస్టరీ గురించి చెప్పాలంటే దీన్ని అక్బర్ బిల్డ్ చేయించారంట. అక్బర్ బిల్డ్ చేయించక ముందు కూడా ఇక్కడ ఫోర్ట్ ఉన్నింది. ఆ కోటని ఎర్ర ఇటుకురాలతో బిల్డ్ చేయించారంట. ఇప్పుడు కూడా మనం ఆ ఫోర్ట్కి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళను ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. కానీ తర్వాత అక్బర్ బిల్డ్ చేయించిన ఈ ఫోర్ట్ మాత్రం మొత్తం రెడ్ శాండ్ స్టోన్తోనే ఉంటుంది. అంటే రెడ్ శాండ్ స్టోన్తోనే బిల్డ్ చేయించారు ప్రజెంట్ మనం చూస్తున్న ఈ ఫోర్ట్ని. 1530లో ఈ ఫోర్ట్లోనే హుమాయూన్కి పట్టాభిషేకం కూడా జరిగింది. అంటే 1526 మొదటి పానిపట్టు యుద్ధంలో
ఇబ్రహీం లోడీని బాబర్ ఓడించిన తర్వాత వాళ్ళు స్టే చేసిన అంటే వాళ్ళు ఈ రాజ్యాన్ని ఆక్యుపై చేసిన తర్వాత వాళ్ళ మొదటి రాజధాని ఈ ఆగ్రానే. సో ఈ ఆగ్రా ఫోర్ట్ నుంచి వాళ్ళు వాళ్ళ పరిపాలన స్టార్ట్ చేశారు. ఇక్కడున్న ఈ థింగ్ చూడండి, ఈ షేప్ చూడండి, నాకు ఎందుకో ఒక బౌల్లా అనిపించింది. ఏంటా అని దగ్గరికి వచ్చి చూశాను. జహాంగీర్ బాత్ టబ్ అంటిది. అంటే మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి జహాంగీర్ స్నానం చేయడానికి యూజ్ చేసిన టబ్ ఇది. దీన్ని సింగిల్ స్టోన్తో తయారు చేశారంట. అంటే ఒక స్టోన్ మీద చెక్కారు ఈ షేప్ని. దీని లోపలికి వెళ్ళడానికి పాసిబుల్ అయ్యేలాగా స్టెప్స్ కూడా చెక్కారు ఈ బాత్ టబ్కి. దీని ఇన్సైడ్ ఎలా ఉందో చూడడానికి కొంచెం ముందుకు వెళ్ళి షూట్ చేశాను. ఇన్సైడ్ చూడండి ఎలా ఉందో. ఇన్సైడ్ కూడా దీనికి స్టెప్స్ ఉన్నాయి, అంటే లోపలికి దిగడానికి, అలాగే దీని లోపల నుంచి బయట రావడానికి కూడా. ప్రజెంట్ ఇది ఓపెన్ ప్లేస్లో ఉంది, కానీ ఆ టైంలో అంటే జహాంగీర్ దీన్ని యూజ్ చేసే కాలంలో దీన్ని ఎంత కేర్ తీసుకొని ఉంటారో ఒకసారి థింక్ చేయండి. అప్పట్లోనే వాళ్ళు బాతింగ్ కోసం ఇలా బాత్ టబ్స్ని యూజ్ చేసేవాళ్ళంట. ఇవన్నీ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు. ఇటువంటి వాటి ద్వారానే మన హిస్టరీ ఇంకా ఆ కాలంలో లివింగ్ స్టైల్ ఎలా ఉందో కూడా తెలుస్తుంది. ఓకే, హుమయూన్కి ఇక్కడే పట్టాభిషేకం జరిగిందని చెప్పాను కదా. సో బాబర్ తర్వాత హుమయూన్ ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి. హుమయూన్ తర్వాత అక్బర్ పీరియడ్లో ఈ ఫోర్ట్ డెవలప్మెంట్ జరిగింది. అంతవరకు వీళ్ళు ఇక్కడున్న పాత ఫోర్ట్నే వీళ్ళ రెసిడెన్సీగా యూజ్ చేశారు. అంతేకాదు 1526 మొదటి పానిపట్టు యుద్ధంలో గెలుపుకి చిహ్నంగా ఇక్కడ ఒక మెట్ల బావిని కూడా బిల్డ్ చేయించారంట బాబర్ తర్వాత హుమయూన్ ఈ ఫోర్ట్లో పట్టాభిషేకం కూడా చేసుకున్నారని చెప్పాను కదా. హుమయూన్ తర్వాత ఈ ప్రదేశాన్ని అంటే ఈ ఆగ్రా ఫోర్ట్ని పరిపాలించింది అక్బర్ కాదు. అక్బర్ కన్నా ముందు షేర్షా సూరి హుమయూన్ని ఓడించి ఈ ఆగ్రా ఫోర్ట్ని ఆక్యుపై చేస్తారు. సో ఆ విధంగా భారతదేశంలో ఈ మొఘల్ సామ్రాజ్య పరిపాలనలో కొద్ది రోజులు బ్రేక్ పడుతుంది. ఇక్కడ షేర్షా సూరికి సంబంధించి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. ప్రజెంట్ మనం ఇండియాలో యూజ్ చేస్తున్న ఇండియన్ కరెన్సీ 1 రూపీ కాయిన్ని తీసుకొచ్చింది ఇతనే. రూపియా అనే ఒక వెండి కాయిన్స్ని ఆ టైంలో ఈయన ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ కాయిన్కి సంబంధించిన రూపియా అనే పేరుని ప్రజెంట్ మనం ఇండియన్ రూపీగా యూజ్ చేస్తున్నాం. తర్వాత 1556లో రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ హేమూని ఓడించడం ద్వారా ఇండియాలో మొఘల్ సామ్రాజ్య పరిపాలన స్టార్ట్ అయింది రెండోసారి. ఈ ఆగ్రా ఫోర్ట్కి చాలా పేర్లు ఉన్నాయి. అక్బర్ ఈ కోటని రెనోవేట్ చేయించకముందు ఆల్రెడీ ఇక్కడున్న ఈ ఫోర్ట్ని బాదల్గర్ అని పిలిచి ఇటుక కోట అనేవాళ్ళంట. ఈ ఫోర్ట్ చాలా వరకు పాడైపోయి ఉన్నిందంట. అక్బర్ ఈ ఫోర్ట్ని రెనోవేట్ చేయించిన తర్వాత ఈ ఫోర్ట్ని లాల్ కిలా లేదా కిలాయి అక్బర్ అని పిలిచేవాళ్ళంట. అలాగే మనం రెడ్ ఫోర్ట్ అంటున్నాం. ఇక్కడ లాల్ కిలా అంటే కూడా రెడ్ ఫోర్టే. హిందీలో రెడ్ని లాల్ అంటారు, అలాగే లాల్ కిలా ఇంగ్లీష్లో రెడ్ ఫోర్ట్ అంతే. అసలు రెడ్ ఫోర్ట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ఫోర్ట్ మొత్తం చూడడానికి మ్యాక్సిమం మనకు రెడ్గా కనిపిస్తుంది. దానికి కారణం రెడ్ శాండ్ స్టోన్తో ఈ ఫోర్ట్ని బిల్డ్ చేయించారు. కానీ రెడ్ శాండ్ స్టోన్తోనే ఈ ఫోర్ట్ని ఎందుకు బిల్డ్ చేయించారంట అంటే ఈ రెడ్ కలర్ అనేది మొఘల్ సామ్రాజ్య రాజరికానికి చిహ్నం అంట. అందుకే మ్యాక్సిమం కన్స్ట్రక్షన్స్ అన్ని వీళ్ళు ఈ రెడ్ శాండ్ స్టోన్తోనే బిల్డ్ చేయించుంటారు. కానీ ఒక్క తాజ్మహల్ మెయిన్ బిల్డింగ్ మాత్రమే వైట్ మార్బుల్తో బిల్డ్ చేయించారు. అలాగే ఈ ఆగ్రా ఫోర్ట్ మనకు ఆగ్రాలో తాజ్మహల్ నుంచి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అంతేకాదు తాజ్మహల్ నుంచి ఈ ఆగ్రా ఫోర్ట్ కనిపిస్తుంది, అలాగే ఈ ఆగ్రా ఫోర్ట్ నుంచి కూడా తాజ్మహల్ కనిపిస్తుంది. ఇంకా ప్రజెంట్ మనం చూస్తున్న ఈ ఆగ్రా ఫోర్ట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ 1565లో స్టార్ట్ అయ్యి 1573లో కంప్లీట్ అయిందంట. ఈ ఫోర్ట్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన రెడ్ శాండ్ స్టోన్ని రాజస్థాన్లోని బరౌలి అనే ప్రాంతం నుంచి తీసుకొచ్చారంట. ఈ బరౌలి అనే ఏరియా రాజస్థాన్లోని ధోలాపూర్ అనే డిస్టిక్లో ఉంది. ఈ ఫోర్ట్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎక్స్టర్నల్ సర్ఫేస్ మొత్తం రెడ్ శాండ్ స్టోన్తోనే బిల్డ్ చేశారు. ఇన్సైడ్ కన్స్ట్రక్షన్స్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఇటుకల్ని యూజ్ చేశారు. నియర్లీ 4000 మెంబర్స్ ఎవ్రీడే 8 అవర్స్ వర్క్ చేశారంట ఈ కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేయడం కోసం. టోటల్ ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి 8 ఇయర్స్ పట్టిందంట. ప్రజెంట్ ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం ఇప్పట్లో ఇటువంటి కన్స్ట్రక్షన్ చేయాలంటే 4000 కోట్లకు పైనే అవుతుందంట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫోర్ట్ని అక్బర్ డెవలప్ చేయించారని చెప్పాను కదా. అక్బరే కాదు, షాజహాన్ పీరియడ్లో కూడా ఈ ఫోర్ట్లో చాలా ప్లేసెస్లో డెవలప్మెంట్ జరిగిందంట. ఏరియల్ వ్యూలో ఈ ఫోర్ట్ని మనం చూడగలిగితే ఈ ఫోర్ట్కి సంబంధించిన షేప్ చంద్రవంక ఆకారంలో ఉంటుందంట. ఇంకా ఈ ఫోర్ట్కి సంబంధించిన కాంపౌండ్ వాల్స్ లెంత్ 2.5 కిలోమీటర్స్ అంట. అలాగే ఈ వాల్స్కి అవుట్ సైడ్ 9 మీటర్స్ వైడ్ ఇంకా 10 మీటర్స్ డీప్ ఉన్న ఒక పెద్ద కందకం ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో మోట్ అంటారు. ఇది ఫోర్ట్ కాంపౌండ్ వాల్ చుట్టూ ఉంటుంది. వీటిని రెగ్యులర్గా ఫోర్ట్ సెక్యూరిటీ కోసం క్రియేట్ చేస్తుంటారు. ఈ ఫోర్ట్కి టోటల్గా 4 ఎంట్రన్సెస్ ఉన్నాయంట, కానీ ప్రజెంట్ రెండింటిని క్లోజ్ చేసేసారని విన్నాను. ఇప్పుడు విజిటర్స్ని అలో చేయడానికి యూజ్ చేస్తున్న ఎంట్రన్స్ని అమర్సింగ్ గేట్వే అంటారు. ఈ గేట్కి అమర్సింగ్ గేట్ అని పేరు రావడం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది.
ఈ అమర్ సింగ్ అనే అతను రాజ్పూత్ రాజులకు సంబంధించిన ఒక రాజు. ఇతను జోధ్పూర్కి చెందినవాడు. ఒక ఇష్యూలో ఇతను షాజహాన్కి సంబంధించిన మెయిన్ ట్రెజర్ అయిన సలాపత్ ఖాన్ని చంపేస్తాడు. అది కూడా షాజహాన్ చక్రవర్తి ముందే చంపుతాడంట. ఆ తర్వాత తప్పించుకోవడానికి గుర్రం మీద వెళ్తూ వెళ్తూ ఈ మెయిన్ ఎంట్రన్స్ పై నుంచి గుర్రంతో సహా కిందకి దూకాడంట. ఆ టైంలో గుర్రం కింద పడి చనిపోయిందంట. ఇతన్ని పట్టుకొని తర్వాత ఉరి తీసి చంపారంట. కానీ ఇతని ధైర్య సాహసాలకు మెచ్చి షాజహాన్ ఈయన దూకిన ఆ ఫోర్ట్ ఎంట్రన్స్కి ఈయన పేరే పెట్టారంట, అమర్ సింగ్ గేట్ ఎంట్రన్స్ అని. చెప్పాలంటే ఆగ్రా ఫోర్ట్లో ఈ ఎంట్రన్స్ సౌత్ సైడ్ ఉంటుంది. సో దీన్ని సౌత్ ఎంట్రన్స్ అని అంటారు. అలాగే ఈ సౌత్ ఎంట్రన్స్ని అక్బర్ గేట్ అని కూడా పిలిచేవాళ్ళంట ఇంతకుముందు. ఆ తర్వాత 1638లో ఈ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన రాజధాని ఢిల్లీకి షిఫ్ట్ చేసేంత వరకు మొఘలులకు సంబంధించిన రాజధాని ఈ ఆగ్రా ఫోర్టే. అంటే మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన చక్రవర్తులు ఈ ఆగ్రా ఫోర్ట్ నుంచే వాళ్ళ పరిపాలనని కంటిన్యూ చేశారు. మొఘల్ సామ్రాజ్యం తర్వాత ఈ ఆగ్రా ఫోర్ట్ని పరిపాలించింది మరాఠా రాజులు. వారి తర్వాత బ్రిటిష్ పరిపాలనలోకి వెళ్ళింది. ఫైనల్గా ప్రజెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది ఈ ఆగ్రా ఫోర్ట్. ఆగ్రా ఫోర్ట్ ఎంత పాతది అని చెప్పడానికి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అవైలబుల్లో లేదు. 11th సెంచరీ నుంచి మాత్రమే ఇక్కడ ఫోర్ట్ ఉన్నట్లు మనకు ఇన్ఫర్మేషన్ అవైలబుల్లో ఉంది. 11th సెంచరీలో రాజ్పుత్ రాజులు ఈ ఫోర్ట్ని పరిపాలించినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత వాళ్ళని ఓడించి ఢిల్లీ సుల్తాన్లు ఈ ఫోర్ట్ని ఆక్యుపై చేశారు. సో మొఘల్ సామ్రాజ్యానికన్నా ముందు ఈ ఫోర్ట్కి సంబంధించిన హిస్టరీ డీటెయిల్స్ గురించి మనకు అవైలబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంతే. ఇదంతా ఈ ఫోర్ట్ ఇన్సైడ్ వ్యూ. ఇక్కడున్న ఈ కన్స్ట్రక్షన్స్ అన్నిటినీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఈ ఫోర్ట్ మ్యాక్సిమం రెడ్ శాండ్ స్టోన్తోనే బిల్డ్ చేశారు. కానీ ఇన్సైడ్ మాత్రం ఎక్కువగా ఇటుకల్ని యూజ్ చేశారు ఈ ఫోర్ట్ని బిల్డ్ చేయడానికి. అలాగే ఈ గోడలకున్న డిజైన్స్ చూడండి, ఎంత బాగా కేర్ తీసుకుని డీటెయిల్డ్గా వీటిని డిజైన్ చేశారో. ఇంకా మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళలేదు. అక్కడైతే మ్యాక్సిమం కన్స్ట్రక్షన్స్ అన్నీ వైట్ మార్బుల్తోనే జరుగుంటాయి. వాటిని షాజహాన్ బిల్డ్ చేయించారంట. ఆయన ఆ కన్స్ట్రక్షన్స్ని చేయించడం కోసం అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ని, అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ని పడగొట్టారంటూ కూడా. ఈ ఫోర్ట్ ఎంత పాతదో ఆల్రెడీ చెప్పాను. నియర్లీ 1000 years హిస్టరీ ఉంది ఈ ఫోర్ట్కి. కానీ ఇందులో ఉన్న కన్స్ట్రక్షన్స్ చాలా బాగున్నాయి, చాలా వరకు ఏమీ పాడైపోలేదు. ఈ ఫోర్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని కూడా చెప్పాను. దీన్ని 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా అనౌన్స్ చేసింది. షాజహాన్ మొఘల్ సామ్రాజ్య చక్రవర్తిగా ఈ ఫోర్ట్ని పరిపాలించేటప్పుడే తాజ్మహల్ కన్స్ట్రక్షన్ చేయించారు. ఈ ఫోర్ట్ నుంచే రెగ్యులర్గా తాజ్మహల్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వర్క్ ఎలా జరుగుతుందో చూడడానికి యమునా నది మీద పడవలో వెళ్ళి చూసేసి వచ్చేవాళ్ళంట. తర్వాత షాజహాన్ చివరి గడియలు కూడా ఈ ఫోర్ట్లోనే కంప్లీట్ అయ్యాయి. అంటే రాజ్యాధికారానికి సంబంధించిన వారసత్వ పోరులో ఔరంగజేబు తన సోదరులందరినీ ఓడించి, అలాగే తన తండ్రి షాజహాన్ని బంధించి రాజుగా పట్టాభిషేకం చేయించుకుంటాడు ఇదే ఫోర్ట్లో. అప్పుడు షాజహాన్ ఇదే ఫోర్ట్లో నియర్లీ 8 years వరకు బంధించబడి ఉన్నారంట. అలాగే ఆయన ఇక్కడే చనిపోయారు. చనిపోయిన తర్వాత షాజహాన్ బాడీని తాజ్మహల్లోని ముంతాజ్ మహల్ సమాధి పక్కనే బరీడ్ చేయించాడంట ఔరంగజేబు. అంతేకాదు షాజహాన్ని బంధించిన ఆ రూమ్ నుంచి తాజ్మహల్ బాగా కనిపించేదంట. సో ఆయన చనిపోయేంత వరకు తాజ్మహల్ని చూస్తూనే గడిపాడంట ఆ బందీఖానాలో, ఆ జైల్లో. ఈ ఫోర్ట్ కూడా చాలా పెద్ద హిస్టరీనే ఉంది. ఫోర్ట్ ఎంత పెద్దదో ఈ ఫోర్ట్కున్న హిస్టరీ కూడా అంత పెద్దదే. ఈ ఫోర్ట్ లొకేషన్ కూడా నేను చాలా వరకు కవర్ చేశాను. అంటే మమ్మల్ని అలో చేసిన ప్రతి ఏరియాని నేను వీడియో తీయడానికి ట్రై చేశాను, ఎక్కడా స్కిప్ చేయలేదు. ఈ ఫోర్ట్లో మనకు కనిపిస్తున్న ఈ లొకేషన్సే కాకుండా కొన్ని హిడెన్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. అంటే మనల్ని అక్కడికి అలో చేయట్లేదు, కొన్ని ఎంట్రన్స్ని క్లోజ్ చేస్తున్నారు. అలాగే అండర్ గ్రౌండ్లో కూడా కొన్ని రూమ్స్ లాంటివి కనిపించాయి మాకు. అక్కడికంతా వెళ్ళడానికి పాసిబుల్ అవ్వలేదు, వాటినంతా క్లోజ్ చేస్తున్నారు. వాటిని సీక్రెట్ రూమ్స్ అనొచ్చు, లేదంటే సీక్రెట్ ఛాంబర్స్ అనొచ్చు, తెలుగులో అయితే నేలమాలిగలు అంటారు. అక్కడ వెళ్ళడానికి మనకు స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ ఫోర్ట్లో కొన్ని లొకేషన్స్లో ఈ ఫోర్ట్ పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా క్లోజ్లోనే ఉన్నాయి. అవన్నీ నేను విజిట్ చేయలేకపోయాను. నాకైతే బాగా నచ్చింది ఈ ఫోర్ట్. మ్యాక్సిమం నాకు ఇటువంటి ఫోర్ట్స్ అన్నీ బాగా నచ్చుతాయి.
ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ నాకు హైలైట్గా అనిపిస్తుంది. ఆ కాలంలో ఇటువంటి కన్స్ట్రక్షన్స్. ఇక్కడున్న ఈ రూమ్స్కి సంబంధించిన వాల్స్ విడ్త్ చూడండి, ఒక్కొక్కటి ఎంత థిక్నెస్ ఉన్నాయో ఇవి. ఇక్కడ కనిపిస్తున్న ఈ రూమ్లో నేను ఒక స్పెషల్ ఫీచర్ని అబ్జర్వ్ చేశాను. ఇక్కడ ఒక అతను ఉన్నారు చూడండి, ఇక్కడ మాట్లాడుతుంటే ఆ మూల అంటే ఆ ఎండ్లో ఉన్న ఆ లొకేషన్లో వినిపిస్తోందంట. ఇదే విధమైన ఫీచర్ని నేను గోల్కొండ ఫోర్ట్లో చూశాను. అలాగే ఇక్కడ కూడా అటువంటి ఫీచరే ఉంది. ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ని మనం ప్రజెంట్ ఇంటర్కామ్ అంటాము. అంటే టెలిఫోన్స్ని యూజ్ చేసి ఈ విధంగా మాట్లాడతాము. అప్పుడు వీళ్ళు గోడల్లోనే అటువంటి ఫీచర్స్ని ఇన్బిల్డ్ చేసి బిల్డ్ చేశారు ఈ కన్స్ట్రక్షన్ని. ఇదే కాదు, ఇటువంటి డిఫరెంట్ ఫీచర్స్ ఈ బిల్డింగ్లో చాలా ఉన్నాయని విన్నాను. ఆల్రెడీ చెప్పాను, ఈ ఫోర్ట్ని మనం ఏరియల్ వ్యూలో చూడగలిగితే మనకు అర్ధవృత్తాకార అంటే నెలవంక ఆకారంలో కనిపిస్తుందని. ఇంకా ఈ ఫోర్ట్ చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్స్, వాటిని సెక్యూరిటీ వాల్స్ కూడా అని అంటారు. అవి ఒక్కొక్కటి 70 ఫీట్స్ లెంత్ ఉన్నాయంట. ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ చూడండి, టోటల్ డిఫరెంట్గా ఉంది ఎంతసేపు మనం చూసిన లొకేషన్స్తో పోలిస్తే. ఇదంతా వైట్ మార్బుల్తో బిల్డ్ చేశారు, అంటే డెకరేట్ చేశారు. ఇక్కడ నుంచి చూస్తే మనకు తాజ్మహల్ కనిపిస్తుంది చూడండి దూరంగా. ఇటువంటి వైట్ మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేసిన కన్స్ట్రక్షన్స్ అన్నీ చేయించింది షాజహాన్ అంట. కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్లో ఈ షాజహాన్ది డిఫరెంట్ స్టైల్. సో ఈయన కన్స్ట్రక్ట్ చేయించిన కన్స్ట్రక్షన్స్ అన్నీ మ్యాక్సిమం ఇలా వైట్ మార్బుల్తోనే డిజైన్ చేయబడి ఉంటాయి. చెప్పాలంటే ఈ ఫోర్ట్ మొత్తం ఒకరి హ్యాండ్ ఓవర్లో ఒకే పీరియడ్లో కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి ఈ ఫోర్ట్ మనకు చూడడానికి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్టైల్లో కనిపిస్తుంది.